టీవీ ట్రిపుల్ 9 న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఉపాధి హామీ పథకంలో సాంకేతిక సహాయకులుగా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని టెక్నికల్ అసిస్టెంట్ యూనియన్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కొండమడుగు రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. మృతి చెందిన వారికి జిల్లా కలెక్టరేట్లోని జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయ ఆవరణంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి డిఆర్డీఓ నాగిరెడ్డి హాజరై మాట్లాడారు. మృతుల చిత్రపటాలకు నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబాలను ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నేను యాదాద్రి భువనగిరి జిల్లా టెక్నికల్ అసిస్టెంట్ అసోసియేషన్ ట్రెజరర్ మాట్లాడుతున్నాను. నా పేరు రామచంద్రయాచారి. నేను ఈ ఉపాధి హామీలో పనిచేసే ప్రతి ఒక్క మా యొక్క మిత్రులు గత సంవత్సరం లోపల ముగ్గురు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారితో పాటు మా అందరి తరఫున వాళ్ళ కొంత సహాయం ఇస్తూ పై అధికారులను మేము కోరేది ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ కుటుంబ పోషణ కోసం ప్రతి ఒక్క చనిపోయిన ముగ్గురు కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగా మా యొక్క కుటుంబాల యొక్క ఆసరాయి త్వరలోనే ఒక ప్రభుత్వ ఉద్యోగం గుర్తించి వారికి పే స్కేల్ ఇప్పించడం అందరికీ ఇప్పించాలని కోరుతున్నాను. సో ఈ విధమైన కారణాలు చావడానికి కారణాలు ముఖ్యంగా ఏంటంటే ప్రెజర్స్ ఉన్నాయి. వాటిని తట్టుకోవడానికి కొంత వెసులుబాటు కూడా ఇవ్వాలి. ఆ ఇచ్చే పూర్తి సపోర్ట్ ప్రభుత్వం నుంచి రావాలని గవర్నమెంట్ని కానీ ఉన్న జిల్లా అధికారులను కానీ కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీకు నమస్కారం. నా పేరు సుకన్య. మా ఆయన అడ్డగూడూరు మండలం నందు టీఏగా పనిచేస్తూ అనారోగ్య కారణం వల్ల మరణించాడు. మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. అందరు టీఏస్ అసోసియేషన్ వాళ్ళకి 3 నెలల నుండి జీతాలు రాకపోయినా మాకు ఆర్థిక సహకారం చేశారు. నాకు 2 చిన్నపిల్లలు. నాకు ఉద్యోగ అవకాశం కూడా కల్పించగలరని కోరుకుంటున్నాము. అట్లాగే అధ్యక్షుల టీఎస్ వాళ్ళ సంఘం వాళ్ళ అధ్యక్షులవి కూడా ప్రాబ్లమ్స్ చూడాలని కోరుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లాలో పనిచేస్తూ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తూ ఒలిగొండ మండలంలో మరియు అడ్డగూడూరు మండలంలో భువనగిరి మండలంలో ఆరోగ్యరీత్యా 3 సాంకేతిక సహాయకులు చనిపోవడం జరిగింది. వారికి నివాళులు అర్పించడం కోసం ఈరోజు మా యొక్క డిఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా డిఆర్డీఓ సార్ కానీ మరియు గౌరవ కలెక్టర్ కానీ మేము కోరుకునేది ఏంటంటే, ఉద్యోగులు చాలా కొంచెం ఆర్థిక పరిస్థితులు కూడా బాగాలేవు సార్. మాకు గత 3 నెలల నుంచి కూడా జీతాలు వస్తలేవు. అయినప్పటికీ కూడా రాష్ట్రం ఆదేశించినటువంటి పై అధికారులు ఆదేశించినటువంటి పనులన్నీ కూడా మేము తూచ తప్పకుండా పనిచేస్తున్నాం సార్. మాకు నెల జీతాలు కూడా వచ్చే విధంగా మీ ద్వారా కమిషనర్ మేడం గారికి కూడా తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. దయచేసి ఏంటంటే ఈ కుటుంబాలకు ఏంటంటే సార్, ఇద్దరికి కూడా వాళ్ళకి ఇలాంటి ఉపాధి లేదు సార్. ఇప్పుడు ఆ ఉపాధి లేదు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు ఏదైనా ఒక ఉద్యోగం ఇచ్చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను సార్. తప్పకుండా మీరు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మా గౌరవ వ్యవసాయ కార్మిక శాఖ సంఘం జిల్లా కార్యదర్శి గారు కొండమడుగు నరసింహ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. పనిచేస్తూ మరణించినటువంటి 3 టెక్నికల్ అసిస్టెంట్ నరసింహ, కృష్ణ, అదేవిధంగా నివేదిత, ఈ 3 టెక్నికల్ అసిస్టెంట్లు కూడా అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం సంతాప కార్యక్రమం టెక్నికల్ అసిస్టెంట్ ఫోరం నుంచి పెట్టుకోవడం జరిగింది. ఈనాటి జిల్లా టెక్నికల్ అసిస్టెంట్ల జిల్లా అధ్యక్షులు రమేష్ గారికి, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి గారు నరసింహ గారికి, ఈరోజు ప్రోగ్రాంలో అటెండ్ అయినటువంటి టెక్నికల్ అసిస్టెంట్స్, ఏపీఓస్, కంప్యూటర్ ఆపరేటర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఉపాధి హామీ చట్టం 2005లో వచ్చిన కాడి నుంచి 2006 నుంచి ఇంప్లిమెంటేషన్ దేశవ్యాప్తంగా అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి వ్యవసాయ కూలీలకి అన్స్కిల్డ్ ఎవరైతే లేబర్ ఉన్నారో వాళ్ళకి పని కల్పించడానికి ఈ వ్యవస్థ అంతా కూడా తీసుకురావడం జరిగింది. గ్రామ ప్రాంతంలో ఫీల్డ్ అసిస్టెంట్, మండలంలో క్లస్టర్ లెవెల్లో టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలు, ఏపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఈ విధంగా ఉన్నటువంటి వ్యవస్థలో వీళ్ళు ఉన్నటువంటి ఎఫ్టీఈసీలు అందరూ కూడా ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్ అంటారు. వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఫీల్డ్ లెవెల్లో పనిచేయడం జరుగుతూ ఉంది. ఆ ఉన్నటువంటి అన్స్కిల్డ్ లేబర్లకి ముఖ్యంగా పని లేని రోజులలో పని కల్పించడానికి ఎండాకాలంలో ముఖ్యంగా వీళ్ళకి పనులు కల్పించడం, అక్కడ గ్రామ ప్రాంతంలో పనులు చూడటం, ఫీల్డ్కి వెళ్ళటం, మెజర్మెంట్ వేయటం, అదేవిధంగా ఏదైతే నిర్దేశించినటువంటి వేజ్ రేట్ 307 రూపాయలు ఇప్పుడు ఉంది కాబట్టి 307 రూపాయలు వచ్చే విధంగా పని చేయించిన ప్రకారంగా వాళ్ళకి వేతనాలు చెల్లించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే అనారోగ్య కారణం వల్ల మన జిల్లాలో ఉన్నటువంటి 3 టెక్నికల్ అసిస్టెంట్స్
త్వరగా 2-3 నెలల కాలంలోనే మరణించడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా అంటే మన దగ్గర నుంచి వీళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఆ కుటుంబాలకు చేయూతనిచ్చేటువంటి రిప్రజెంటేషన్ కూడా డైరెక్టర్ గారికి పంపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ 3 కుటుంబాలకు కూడా నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి టెక్నికల్ అసిస్టెంట్ల అసోసియేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.